మేము ఎంత ట్రై చేసినా కూడా మా జుట్టు పలచగానే ఉంది, పెరగటం లేదు. అందులో సమ్మర్ కదండి, బాగా హెయిర్ ఫాల్ ఉంటుంది అండ్ డాండ్రఫ్ కూడా ఉంది. ఏమైనా బెస్ట్ టిప్స్ చెప్పండి అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి రీసెంట్గా. సో ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూపిస్తానండి. దీనివల్ల మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, అలాగే డాండ్రఫ్ ఉన్నా కూడా తగ్గుతుంది. మెయిన్ మీ స్కాల్ప్ అనేది క్లియర్గా ఉంటుంది. సో ఎప్పుడైనా మనం స్కాల్ప్ హెల్త్ని హెల్దీగా మెయింటైన్ చేస్తే మన హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. రీసెంట్ డేస్లో మనం ఎక్కువగా వింటున్న ప్రాబ్లం ఏంటంటే చిన్న వయసులోనే వైట్ హెయిర్ వచ్చేస్తుంది, బ్లాక్ అవ్వడానికి టిప్స్ చెప్పండి అని చెప్పేసి. ఈరోజు నేను చూపించే ఈ రెమెడీ వల్ల మీకు చిన్న వయసులోనే వైట్ హెయిర్ రాకుండా బ్లాక్గా మీ హెయిర్ గ్రోత్ ఎక్కువ రోజులు ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఈరోజు మరొక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మెంతులు అండి. మెంతులు మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి, అలాగే మన హెయిర్ సిల్కీగా ఉండడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ అయితే సూపర్గా ఉంటుందండి. అండ్ మీ హెయిర్ చాలా మేనేజబుల్గా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది. సో దీన్ని ఏంటంటే మీరు ఓవర్ నైట్ నానపెట్టుకోవాలండి. నైట్ నానపెట్టేసుకొని మార్నింగ్ హెయిర్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు, లేదు మార్నింగ్ నానపెట్టేసుకొని ఈవినింగ్కి మీరు హెయిర్ ప్యాక్ రెడీ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ నేను సజెస్ట్ చేస్తాను మార్నింగ్ టైమ్స్లో వేసుకోండి, ఈవినింగ్ కన్నా కూడా. అండ్ సైనస్ ఉన్న వాళ్ళు కొంచెం చూసుకోండి, కొంతమంది మెంతులు పెడితే మాకు హెడేక్ వస్తుంది అంటూ ఉంటారు. అటువంటి వాళ్ళు చూసుకొని ట్రై చేయండి. సో ఇది ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. ఈ వాటర్ కూడా వేస్ట్ చేయొద్దండి, ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్. మీరు ఈ వాటర్ తీసి పెట్టుకొని రెగ్యులర్గా స్ప్రే కూడా చేసుకోవచ్చు. మీకు ఇలా చెప్తే అర్థం కాకపోవచ్చు, నేను సపరేట్గా ఇంకొక వీడియో షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ నేను ఇక్కడ నానబెట్టుకున్నాను కదా మెంతులు, ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకోవాలండి. సో నేను విత్ వాటర్తో వేసేసాను. మనం ఎలాగో హెయిర్ ప్యాక్ రెడీ చేసుకునేటప్పుడు వాటర్ యాడ్ చేస్తాం కదా, సో ఈ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గుంటగలగరాకండి. గుంటగలగరాకు చాలా మంది మాకు దొరకదు అని చెప్పేసి కామెంట్స్ అయితే డెఫినెట్గా వస్తాయి. సో దీనికి నేను సొల్యూషన్ చెప్తాను. మీకు పౌడర్ రూపంలో ఆన్లైన్లో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కావచ్చు, లేదా లోకల్ షాప్స్లో కూడా ఇది పౌడర్ రూపంలో దొరుకుతుంది. సో ఈ పౌడర్ తెచ్చుకొని ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ని జస్ట్ ఈ పౌడర్ యాడ్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చు. సో దీని సీడ్స్ కూడా కొంతమంది పంపించమని చెప్పేసి అడిగారు. సో ఈ సీడ్స్ నాకు దొరకలేదండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈ చెట్లు దొరకడం కూడా కష్టమే. నేను విలేజ్ వచ్చినప్పుడు మీకు ఆయిల్ ప్రిపేర్ చేసి పంపిస్తానన్నాను కదా, కుదిరినంత వరకు ఒక 2 మెంబర్స్కి అయితే పంపించాలనుకుంటున్నానండి. ఆ వీడియో పెట్టినప్పుడు ఎవరైతే కామెంట్స్ చేస్తారో సో దాన్ని బట్టి నేను పంపిస్తానమాట. నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు, ఊర్లో కూడా వెతకాలి, సెర్చ్ చేసి నేను తప్పకుండా ప్రిపేర్ చేసి అయితే మీకు షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం తీసుకునే గుంటగలగరాకుని మనం వాటర్లో మంచిగా వాష్ చేయండి. సో చూస్తున్నారు కదా ఎంత దుమ్ముందో. మెయిన్గా హెయిర్ ప్యాక్స్ వేసుకునేటప్పుడు చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా మీరు వాష్ చేయకుండా డైరెక్ట్గా వేస్తూ ఉంటారు చాలామంది. అలా అస్సలు వేయకూడదండి. దుమ్ము వల్ల మనకి ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. చాలామంది మనకి ఇది పెట్టుకోగానే హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది అంటూ ఉంటారు. ఇది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చండి. సో ఇప్పుడు నేను ఇక్కడ థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందారం ఆకులు తీసుకున్నాను. ఈ మందారం ఆకుల్లో కూడా చూస్తున్నారా ఎంత దుమ్ము ఉందో. సో మనకు కనిపించకుండానే చాలా దుమ్ము ఉంటుంది. మనం నీట్గా వాష్ చేసుకున్న తర్వాతే యూస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అండి. వీటి ప్రతి ఒక్క బెనిఫిట్ కూడా నేను చెప్తాను. సో కరివేపాకు వల్ల ఏంటంటే మనకి న్యూ హెయిర్ అనేది గ్రోత్ అవుతుందండి. ఇందులో బీటా కెరటిన్ ఎక్కువగా ఉంటుంది, న్యూ హెయిర్ గ్రోత్ అవుతుంది. అలాగే మన హెయిర్ బ్లాక్గా గ్రోత్ అవ్వడానికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది మీరు రెగ్యులర్గా ఒక్క స్టాండ్ అండి, ఒక 10 లీవ్స్ అనుకోండి, ఆకు పొడి రూపంలో కానీ జ్యూసెస్ రూపంలో కానీ మీరు తీసుకున్నట్టయితే చాలా మంచిదండి. చాలా అంటే మనకి హెల్త్ పరంగా మంచిగా చేస్తుంది అండ్ హెయిర్ కూడా మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనము కరివేపాకు గురించి మాట్లాడుకున్నాం, మెంతుల గురించి మాట్లాడుకున్నాం, మధ్యలో మందారం ఆకులు అండ్ గుంటగలగరాకు కూడా ఉంది కదా. సో మందారం ఆకులు ఏం చేస్తాయంటే మన హెయిర్ సిల్కీగా ఉండడానికి అదొక న్యాచురల్ ఇంగ్రీడియంట్ అండి, మన హెయిర్ మాయిశ్చర్గా ఉంచడానికి. అండ్ దాంతోపాటుగా హెయిర్ గ్రోత్ కూడా మంచిగా చేస్తుందండి అది. అండ్ హెయిర్ ఫాల్ కూడా మనకు తగ్గిస్తుంది అనమాట. మందారం ఆకులు కానీ మందార పూలు కానీ రెండిట్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మీకు కుదిరినప్పుడల్లా మందారంని మీ హెయిర్ ప్యాక్స్లో కానీ హెయిర్ ఆయిల్స్లో కానీ యూస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ గుంటగలగరాకు అంటే గుంటగలగరాకు కూడా మనకి హెయిర్ మెయిన్గా బ్లాక్గా గ్రోత్ అవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. మనకి కింగ్ ఆఫ్ ఆయిల్స్ అంటారు కదా బ్రింగ్రాజ్ ఆయిల్ని. సో బ్రింగ్రాజ్ మనకి చాలా మంచిదండి. చాలామంది దొరక్క యూస్ చేయరు. మీకు కనుక దొరుకుతుంటే కంపల్సరీ అన్నిట్లో యూస్ చేసుకోండి. మీ హెయిర్ త్వరగా బ్లాక్ అవ్వకుండా అండ్ ఫ్రంట్ సైడ్ అట్లాగా స్టార్ట్ అవుతున్నది కూడా మీకు రెగ్యులర్గా అంటే ఎక్కువ రోజులు యూస్ చేయడం వల్ల బ్లాక్గా టర్న్ అవుతుంది కూడా.
సో ఇక్కడ మనం ఇందాక మిక్సీ పట్టేసుకొని ఒక క్లాత్ తీసుకొని ఇదంతా కూడా స్క్వీజ్ చేసుకోండి. తర్వాత ఒక 5 minutes పక్కన పెట్టేస్తే మీరే ఇక్కడ గమనించవచ్చు పైన లేయర్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. అది తీయగానే లోపల గ్రీన్ కలర్లో ఉంది. మళ్ళీ మనం అట్లా 5 minutes వదిలేసామంటే బ్లాక్ అవుతుంది. సో అంత మంచిగా బెనిఫిట్ ఉంటుందండి మనకి గుంటకలాగరాకు వల్ల. సో ఇది కంపల్సరీ మీరు రెగ్యులర్గా యూస్ చేయండి. మెయిన్ స్కాల్ప్ అంతా కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి. మనకి ముఖ్యం ఏదైనా సరే స్కాల్ప్ అనమాట. మీరు హెయిర్ ప్యాక్స్ ఏది యూస్ చేసినా కూడా స్కాల్ప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయిల్స్ కానీ హెయిర్ ప్యాక్స్ కావచ్చు, జెల్స్ కావచ్చు, ఈవెన్ సీరమ్స్ మనం యూస్ చేసినా కూడా స్కాల్ప్కే కదా ఎక్కువ యూస్ చేస్తాము. సో స్కాల్ప్ మనం మంచిగా మెయింటైన్ చేస్తేనే మన హెయిర్ రూట్స్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనకి వైట్ హెయిర్ బ్లాక్ అవడం కావచ్చు, అంటే త్వరగా త్వరగా వైట్ హెయిర్ రాకపోవడం కావచ్చు, హెయిర్ ఫాల్ తగ్గించడం కావచ్చు, అండ్ న్యూ హెయిర్ గ్రోత్ అవడానికి కూడా మనకి స్కాల్ప్ నుంచే ఉంటుంది. కాబట్టి స్కాల్ప్ మీద కంపల్సరీ అప్లై చేసుకోండి. అండ్ త్రూ అవుట్ హెయిర్ లెంత్ అంటారా, మీరు మీ హెయిర్ సిల్కీ అండ్ షైనీగా ఉండాలి, మేనేజబుల్గా ఉండాలి అంటే మీకు హెయిర్ ప్యాక్ ఎక్కువ ఉందనుకోండి ఎండ్స్ వరకు అప్లై చేసుకోండి. ఇక్కడ నేను స్కాల్ప్ని ఎక్కడ మిస్ చేయకుండా ఒక్కొక్క పాయి తీసుకుంటూ స్కాల్ప్ అంతా కూడా ఫస్ట్ పెట్టేసుకుంటున్నానండి. సో మీరు ఇది తలస్నానం చేసిన తల మీదే పెట్టుకోవాలి. ఆయిల్ హెయిర్ మీద పెట్టుకుంటే పెద్ద యూజ్ అయితే ఉండదు. ఎందుకంటే ఆయిల్ హెయిర్ మీద మనకు అదొక లేయర్ లాగా ఉంటుందండి. సో మనకి పెద్దగా స్కాల్ప్లోకి వెళ్ళదు, దాని బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉండదు. మీరు ఎప్పుడైనా సరే తలస్నానం చేసిన తల మీద పెట్టుకొని, ఇక్కడ నేను హెయిర్ ప్యాక్ పెట్టుకున్నా కూడా ఒక 2-3 times నేను మంచిగా మసాజ్ ఇచ్చానండి. దానివల్ల మనకి హెయిర్ ప్యాక్ అంతా కూడా స్కాల్ప్ అంతా కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి. సో మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. తర్వాత మీరు హెయిర్ లెంత్ అంతా కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు ఎక్కువ లేదండి, ఉన్నంత వరకు అయితే నేను పెట్టుకున్నాను. పెట్టుకుంటే మనకి స్ప్లిట్ ఎండ్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఉంటాయి కదా, అవి మనకి డ్రై అయిపోవడం వల్ల ఎక్కువగా స్ప్లిట్ ఎండ్ వస్తూ ఉంటుందండి. సో ఇలా మనం మన హెయిర్ని మంచిగా మాయిశ్చర్గా ఉంచుకున్నాము, హైడ్రేటెడ్గా ఉంచుకున్నామంటే స్ప్లిట్ ఎండ్ ప్రాబ్లం కూడా ఉండదు. హెయిర్ ప్యాక్స్ పెట్టుకునేటప్పుడు ఎండింగ్ వరకు కూడా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 hour వదిలేయండి. ఒక 1/2 hour తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసి తర్వాత మీరు మైల్డ్ షాంపూ యూస్ చేయొచ్చు. మైల్డ్ షాంపూ చాలామంది అడుగుతున్నారు, అది కూడా మీకు నేను త్వరలో షేర్ చేస్తానండి. అండ్ ఇంకా చాలామంది అంటే వేరే వీడియోస్ అడుగుతున్నారు. ఇక్కడ నేను థంబ్నెయిల్స్ యాడ్ చేశాను అండ్ మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దానికి సంబంధించిన లింక్ కూడా ప్రొవైడ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ హెయిర్ డొనేషన్ గురించి కూడా అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఒక పిక్ యాడ్ చేశాను కదా, సో ఆ లెంత్ వరకు అయితే నా డొనేషన్ ఉంటుందన్నమాట. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి నేను ఇక్కడ ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. అండ్ టైటిల్స్లో ఎక్కడ ఇవ్వటం లేదు, దాని గురించి అయితే సపరేట్గా వీడియో చేస్తాను నేను, అదొక్క కాన్సెప్ట్ మీద మాత్రమే. సో ఇంకా వీడియోలోకి వచ్చేస్తే, మీరు హెయిర్ వాష్ చేసిన తర్వాత మీ హెయిర్ సిల్కీగా ఉండడం మీరు గమనిస్తారు. జస్ట్ 2 timesకే మీకు హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందండి. అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఒక 1 monthలో స్టార్ట్ అవుతుందన్నమాట. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ రిజల్ట్ అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.